వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అధికారుల తప్పిదాలు డిఎస్సి అభ్యర్థులకు శాపాలుగా మారుతున్నాయి. డిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం కాకుండా ఆ తర్వాత మార్పులు చేర్పులతో వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల చాలామంది డిఎస్సి పరీక్షలు రాసిన వాళ్ళు మంచి మెరిట్ సాధించి ర్యాంకు సాధించిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితిని అధికారులు కల్పించారు. డిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం ఎందుకు ఫాలో అవ్వడం లేదు, వాళ్ళ ఇష్టానుసారం మధ్య మధ్యలో ఎందుకు ఇలా నిబంధనలు తెస్తున్నారు, ఈ నిబంధనల వల్ల ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అనేది డిఎస్సి నిరుద్యోగుల ప్రశ్న. ప్రత్యేక సబ్జెక్టుల్లో డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి చాలామందికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాసు కాలేదనే ఒక షాక్ తోటి ఉద్యోగం రాకుండా అధికారులు చేశారు. వాళ్ళకు కాల్ లెటర్స్ రాలేదు. నంబర్ 2 ర్యాంకు వచ్చిన వాళ్ళకు కూడా కాల్ లెటర్ రాకపోవడం, ఆ తర్వాత వాళ్ళకి కాల్ లెటర్స్ రావడం అనేది ఆశ్చర్యాన్ని కొలిపేటువంటి అంశం. అంటే ప్రధానంగా భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, గణితం ఇట్లాంటి ప్రత్యేక సబ్జెక్టులకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదు అనేది నోటిఫికేషన్లో స్పష్టంగా ఉంది. కానీ కాల్ లెటర్ పంపకుండా ఆపి మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ కాలేదు కాబట్టి మిమ్మల్ని తిరస్కరిస్తున్నామని చెప్పేసి తెలియజేయడం అనేది చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి అంశం. అలాగే ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టులు అంటే ఇప్పుడు కొంతమంది వికలాంగులు, అంటే ఇప్పుడు ఈ మధ్య వికలాంగులు కాదు దివ్యాంగులు, ఈ దివ్యాంగుల్లో ఎక్కువ మందికి హీరింగ్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ పోస్టులు దాదాపు 31 పోస్టులు కనుక ఉన్నాయి. ఈ 31 పోస్టులు ఇప్పుడు ఎవరిని నియమించలేని పరిస్థితి ఏర్పడింది. నోటిఫికేషన్లో ఈపీసీ అవసరం లేదని చెప్పేసి, ఈపీటీ అవసరం లేదని చెప్పినటువంటి అధికారులు ఇప్పుడు తీసుకున్న చర్యల వల్ల ఇబ్బందులు రావడం, చాలామందికి ఉద్యోగాలు రాకుండా పోవడం జరిగింది. కాబట్టి దీనిని పునరాలోచించి వెంటనే వాళ్ళందరికీ కాల్ లెటర్స్ పంపించి తిరిగి వాళ్ళను ఉద్యోగాల్లో చేర్చుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. లేకపోతే ఎవరైతే అధికారులు ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళ మీద వారిపై ఉన్నతాధికారులు కానీ లేదు న్యాయస్థానాలు కానీ సరైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా చేయాలనేది డిఎస్సి అభ్యర్థుల కోరిక.